బ్యాక్ టు ఎలక్షన్ 24 గంటలు. ఆ గుడిలో పూజ చేస్తే పదవి నైవేద్యం అవుతుంది. ముగ్గురు ముఖ్యమంత్రులు మొక్కులు ఇలా చెల్లించారో లేదో అలా తమ పీఠాలు కదిలిపోయాయి. నమ్మశక్యంగా లేదా? ఇది అక్షరాల నిజం. కావాలంటే మీరు కూడా ఓసారి నెల్లూరు జిల్లాలోని ఈ గుడికొచ్చి పరీక్షించుకోండి. ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో కొలువుదీరిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం ఇది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట గ్రామంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు 2 రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. తలుపుల్లేని ఈ ఆలయంలోకి దొంగలు చొరబడేందుకు సైతం జడుసుకుంటారు. ఇక్కడికొచ్చి పూజలు చేసిన ప్రతి రాజకీయ నాయకుడు పదవి పోగొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి ఈ తీర ప్రాంత మత్స్యకారుల ఆహ్వానం మేరకు ఇక్కడికొచ్చి ఆలయాన్ని సందర్శించారు. అంతే, ఆయన పదవి ఊడింది. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అమ్మవారిని దర్శించుకున్నారట. ఆయన పదవీచ్యుతుడయ్యారు. ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆలయం లోపలికి వెళ్లే సమయం లేదని తన హెలికాప్టర్లో ఆలయంపైనే 3 సార్లు చక్కర్లు కొట్టించి రాజధాని వెళ్లాడు. అంతే, వారం రోజుల్లో పదవి ఊడింది. అయితే స్థానిక భక్తులు మాత్రం నిజాయితీగా సేవ చేసే ప్రజా ప్రతినిధులను అమ్మ అనుగ్రహిస్తుందని, అవినీతి బంధుప్రీతి ఉన్న నేతలపై ఆగ్రహిస్తుందని చెబుతారు. నాకేముంది, ప్రజలకు సరిగ్గా వీళ్ళు న్యాయం చేయడం లేదు, ఇటువంటి వాళ్ళు ఉండడం రావడం కూడా కష్టమేనని చెప్పిన అమ్మ ఏమన్నా వాళ్ళకి శాపం పెట్టి చేస్తుందో ఏమోను. ప్రజలకు మంచి చేసే వాళ్ళకి మాత్రం మంచిగానే జరుగుతుంది కదా అని మా ఉద్దేశం. స్థానికుల వాదనకు బలం చేకూర్చే తాజా ఘటన ఒకటి ఇటీవల చోటు చేసుకుంది. సూళ్లూరుపేట సిట్టింగ్ శాసనసభ్యుడు నెలవల సుబ్రహ్మణ్యం కాంగ్రెస్ అధిష్టానం తనకే సీటు కేటాయించిందని అమ్మవారికి పూజలు చేసిన 24 గంటల్లోనే పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది.